నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నని అరెస్ట్ చేయలేదని చెల్లి చాలా బాధపడుతుంది. ఆ అన్న ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల గారు. ఈ రోజు ఆవిడ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్ర రవీందర్ రెడ్డి లాంటి సోషల్ మీడియా సైతాన్ సేనకే అతను సేనాధిపతి అన్నట్టుగా అభివర్ణించి అసలు దాని వెనకాల ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి పేరుని ఇండైరెక్ట్ గా ప్రస్తావించి ఏ ప్యాలెస్ లో ఉన్న లాక్ రావాలి, అరెస్ట్ అయ్యాలి కూటమి ప్రభుత్వం అంటూ తను ఒక ఛాలెంజ్ చేసింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మధు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం మాణిక్యం. షర్మిల వ్యాఖ్యలు ఈరోజు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. తన అన్న అంటే ఏ ప్యాలెస్ లో ఉన్నా తీసుకురావాలి, చెల్లెలైన నన్ను, తల్లినైన విజయమ్మ గారిని ఈ విధంగా ఇంత నీచంగా వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు పోస్టులు పెట్టించింది మా అన్నే అవినాష్ రెడ్డి. వాళ్ళిద్దరిని పెద్ద వ్యక్తులను ఎందుకు విడిచిపెడుతున్నారంటూ ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అలా చూడాలి మనం. రాజకీయ ఆధిపత్యం పోరులో భాగంగా మాణిక్యం అన్నా చెల్లెల మధ్య పంచాయతీ వచ్చింది. ప్రతిపక్ష పాత్ర నీదా నాదా అని. కాబట్టి రాజకీయ ఆధిపత్యం కోసం పాకులాడుతుంది అమ్మాయి. అయితే రాజకీయ ఆధిపత్యం కోసం పాకులాడేటప్పుడు ఆ షర్మిల చేయాల్సింది ఏంటంటే, మా అన్న మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి, మా కుటుంబం మా నాన్నగారిని అడ్డం పెట్టుకొని 43,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మేము కొట్టేశాము. అరే చెప్పాలి కదా. నేను అంటుండే పాయింట్ ఇప్పుడు మన వ్యక్తిగతంగా ఏముంది, మా నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్ పక్షి ఛానల్ పెట్టిను, మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు పక్షి టీవీ పెట్టిను, మా నాన్న అధికారంలో ఉన్నప్పుడే రఘురామ్ సిమెంట్ని భారతీయ సిమెంట్గా మార్చినము, మా నాన్న అధికారంలో 5 మెగావాట్లతో ఉన్న సండూరు పవర్ పార్క్స్ నుండి కార్మిలు ఏషియన్ సృష్టించును, దాదాపు 18 కంపెనీలు సృష్టించును, ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల సొమ్ము మేము నాకేసినాం మా కుటుంబం. కాబట్టి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పాలి అమ్మాయి. జాతీయ పార్టీ నాయకురాలు కదా. ఇప్పుడు ఆ కుటుంబం మీద కేసు పెట్టింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ కదా. అంటే తనకి వాటా ఇవ్వలేదన్న అక్కస్ అంటారా? ఇప్పుడు దోపిడీ సొమ్ములో భాగం కదా. ఇప్పుడు దోషులు మీ కుటుంబం అంతా దోషే కదా. వాళ్ళ అన్నయ్య మొత్తం నాకే కావాలంటున్నాడు కదా. అన్నా చెల్లెల పంచాయతీ కాదు కదా, అది ప్రజల సంపద కదా. అంటే వాళ్ళ అన్న మీద ఎలిగేషన్ చేసింది. ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు తోడు దొంగలని నేను అంటుండా. ఇప్పుడు రక్షణ స్టీల్స్ అని పెట్టి, రక్షణ స్టీల్స్ గుర్తుందా మీకు? బ్రదర్ అనిల్ ఖమ్మం జిల్లాలో బయ్యారం గనులు 141,000 ఎకరాలు కూతురి కట్నం కింద రాసిచ్చాడు కదా రాజశేఖర రెడ్డి అన్నాడు. అందువల్ల షర్మిల మాట్లాడే మాటలకి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈడీ సిబిఐ కేసులో మా అన్న మీద విచారణ చెయ్యండి, ముద్దాయా కాదా అని తేల్చండి అని చెప్పాలి మాణిక్యం. స్టేట్మెంట్ ఇవ్వాలా. 2 సరస్వతి భూములు ఎవరి అమ్మా? ఎస్సీలు ఎస్టీలు. ఎస్సీ ఎస్టీ భూములు కొనకూడదని నీకు తెలియదమ్మా. కాంగ్రెస్ పార్టీ ఉంది కదా కర్ణాటకలో. ఒకసారి డీకే శివకుమార్ దగ్గరకు పోయి, సిద్ధరామయ్య కాడికి పోయి, అయ్యా నా కుటుంబము సరస్వతి పవర్ సిమెంటు అని పేరు చెప్పి, పల్నాడులో దళితుల భూములు, పల్నాడులో షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ క్యాస్ట్ భూములు 1,559 ఎకరాలు మేము దోషేసినాం అయ్యా, ఆ పంపకాల్లో భాగం వచ్చిందయ్యా, ఒక చట్టం చేశారయ్యా మీరు, ఎస్సీ ఎస్టీ భూములు కొనకూడదు అనే నీతి సూత్రం మన జాతీయ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసిందయ్యా, ఆంధ్రప్రదేశ్లో మేము వైలేషనం చేసినాం అయ్యా, అది చెప్తే బాగుంటుంది కదా. అమ్మ చెల్లి అన్న కలిసి 1,559 ఎకరాలు దళితులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ భూములు ఎలా కొన్నారు? చట్టరీత్యా నేరం కదా. మేము దోషులము, మేము ఎస్సీ ఎస్టీ భూములు దోచుకున్నాము, వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ ఇచ్చగా. ఓకే, ఇది కరెక్టే. కాకపోతే ఇప్పుడు మూలాలు క్లియర్ గా వర్ర రవీందర్ రెడ్డికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరైతే అవినాష్ రెడ్డి పిఏ ఉన్నాడో అతను ఆదేశాలు ఇచ్చాడు, అతనికి అవినాష్ రెడ్డి ఇచ్చాడు, అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేది సుస్పష్టం. అంటే ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు? నేనైనా ఈ దిశగా కూడా చెప్పాలి శర్మిల. నేను అనేది అన్న వదిలిన బాణం అని ఊరు తిరిగినావు కదా నాడు. ఇటలీకి సోనియాకి అన్న మాట ఎవరు ప్రయోగించారు? అంటే నీకొస్తే నువ్వు నొప్పా, నీలాంటి ఆడబిడ్డలు లేరు ఆంధ్రప్రదేశ్లో. మీ అమ్మని నిన్ను అన్నారని వచ్చిందే. రాష్ట్రం మొత్తం మీద మీ అన్న సైన్యం పడి విధ్వంసం చేసి తోటలు తగలబెట్టి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్ట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళు మనుషులు కదా, దాన్ని అడగవా? ఎస్సీల మీద
ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టొచ్చని సృష్టించినోడు మీ అన్నే కదా. అయ్యడగవా? ప్రతి పోలీస్ స్టేషన్ తిరుగు, మీ అన్న పరిధిలో ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎన్ని ఉండే వాళ్ళ మధ్య పోరాడమ్మా. నీకు జరిగి మీ అమ్మకు జరిగితేనే కాదు అన్యాయం. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యిందంటారా మీరు? నేను అనేది కాదు, ఎవరన్నా చేయాల్సిందే. ఇప్పుడు ఆ సైకో ఫ్యాక్టరీలు ఎవరు తయారయ్యారో వాళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి. ఎప్పుడు అనేది ప్రశ్న ఉత్పన్నం. అది చెయ్యాలి ఫస్ట్. మా అన్న ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిండో అని చెప్పి అది కూడా చెప్పమ్మా. బెయిల్ రద్దు చేయమని చెప్పు. మా అన్న ముఖ్యమంత్రి అయిపోయి ఎస్సీల మీద దౌర్జన్యం చేసి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు. మా అన్న బెయిల్ రద్దు చేయని ధర్నా చేయి. కరెక్టే మీరు అన్నది. దళితులైనటువంటి సుధాకర్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, వీళ్ళందరినీ నానా రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే నేను అంటుండేది. అంత ప్రేమ గారిపోతే నిన్ను నీ అమ్మని అంటే మీరిద్దరే కదా ఆడవాళ్ళు. జనాభాలో సగం ఉన్నారు. 6 కోట్ల ఆంధ్రులో 3 కోట్ల మంది లేడీసే ఉంటారు. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళందరి మీద చేయమ్మా. అందువల్ల ఏంటంటే నాటకాలు అన్నా చెల్లెలను కట్టి పెట్టండి. మీ అన్నా చెల్లెల నాటకాలు కట్టిపెట్టి ప్రజల దగ్గర దోచిన సంపద జాతికి అంకితం చేయమని నేను అంటుండా. అది అడగమను. అన్నా, ఇది నువ్వు కష్టపడి సంపాదించింది కాదు, నువ్వు దోచిన సంపద అంతా జాతికి అంకితం చెయ్యన్నా అని చెప్పి మాట్లాడాలి శర్మిల. రైట్. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్పెసిఫిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చెప్పేవన్నీ అబద్ధాలను దుమ్మెత్తి పోస్తూ, ఇంకొకటి వర్ర రవీంద్ర రెడ్డి విషయంలో తేటతెల్లమయ్యి అతను పట్టుకున్నారు పోలీసులు, రిమాండ్ కూడా పంపించారు. అతని విషయంలో నాకు తెలియదు, వాడు తప్పుడోడే అన్నట్టుగా మాట్లాడకుండా వర్ర రవీంద్ర రెడ్డిని వెనకేసుకొచ్చి తన తల్లి చెల్లె తప్పుడులు అన్నట్టుగా, అంటే అతని మాటలు బలపరుస్తున్నట్టుగా అతను వెనకేసుకురావడాన్ని ఎలా చూడాలి మనం? నేననేది జగన్మోహన్ రెడ్డి ఎవరిని వెనకేసుకోరాలేదు నాకు చెప్పండి. వర్ర రవీంద్ర రెడ్డి వర్ర రవీంద్ర రెడ్డి కాదు, అవినాష్ రెడ్డిని వెనకేసుకోరాలా? ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లు వచ్చారు, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల మీద కేసులు పెట్టారు. కనీసం పోలీసు వాళ్ళని ఆ దరిదాపులు కూడా బానీలేదు. లేదు, ఒక సినిమాలో కంటే ఫ్యాక్షనిజం అక్కడ చూపించారు ఎక్కువగా. అంటే అసలు చూపిలేదు, పాడు లేదు. కానీ అతను పోలీసుల్ని, సిబిఐ పోలీసులు ఎంటర్ కానిలేదు కదా. ఆ రోజు సిఐఎస్ఎఫ్ దళాలు వచ్చుంటే ఇంత సినిమా ఉండదు. సిఆర్పిఎఫ్ దళాలు కానీ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు గద్దవాళ్ళ దగ్గరే ఉంది, ఒక బెటాలియన్. వాళ్ళని దింపుంటే ఏందా దో ఉండేవాళ్ళు. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చెయ్యాలనుకుంటే సివిల్ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు. ఆడున్న 1500 మంది సీరియస్ గా యాక్షన్ ప్లాన్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పి సెంట్రల్ రిజర్వ్ పోలీసులు దింపుంటే సిబిఐ వాళ్ళు యాడికి పోతారు? అడ్డొస్తే కాల్చి పడేస్తారు. అంతే, లాక్కొచ్చి పడేది. ఇప్పుడు కోర్టుకు పోకుండా బెయిల్ ఇచ్చాడుగా. అంటే ఆ రోజు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో అతనికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. సో అవినాభావ సంబంధాల మధ్య బెయిల్ వచ్చిందాక ఆ నాటకాన్ని రక్తి గట్టించారు. బెయిల్ వచ్చినాక ఎటువంటి అటు పోయారు. డబ్బు మూటలు దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే ధనం మిదం జగత్ అన్నారు మాణిక్యం గారు. అతను అధికార మదంతో నేను ఏమైనా చేయగలడు అన్నారు. అన్ని కాలాలు పనిచేయదు. వ్యవస్థలన్నీ వ్యవస్థలైనప్పుడు ఏదో ఒక చోట ఒక విప్లవ జ్వాల పుట్టుద్ది. ఆ విప్లవ జ్వాలలో దహించి వేయబడతాడు ఎవడైనా సరే. కంటే నన్ను కోర్టు ఏం చేయలేదు, నన్ను ప్రజలు ఏం చేయలేరు అనుకుంటే నేచర్ ఆఫ్ ది జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నేచర్ ఆఫ్ ది జస్టిస్ అనేది పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో వాళ్ళ తండ్రి సాక్ష్యం. నేచర్ ఆఫ్ ది జస్టిస్కి తాత్కాలం వాళ్ళ తండ్రి. అంటే ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చక్రం తిప్పుతున్న మూమెంట్లో తిప్పాడు. ఇతన్ని న్యాయస్థానాలు ఏం చేయలేవు, సిబిఐ ఈడీ ఏం చేయలేదని చెప్పి నేచర్ జస్టిస్ చేసింది. అందువల్ల అది పావురాల గుట్ట సంగతి మర్చిపోవాలి ప్రజలు ఎవరు కూడా. నేచర్ జస్టిస్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా అతను మర్చిపోతున్నాడు. నాకు తెలుసు, దేవుడికి తెలుసా, దేవుడి పేరు చెప్పడు. ఫస్ట్ పాయింట్. చాలా పవర్, నేచర్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ లాంటిది. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసిన దాకా క్షమించాడు. శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం వదిలితే శిరస్సు తెగిపడింది. జగన్మోహన్ రెడ్డి యొక్క చరిత్ర మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సిబిఈడిఏలో ఒక్క జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి, ఒక్క జడ్జిమెంట్ వచ్చింది అనుకో, నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు? మోడీ గారికి దత్తపుత్రుడు అన్నదురా, కేంద్ర ఆర్థిక మంత్రి అన్నది, నేనన్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి దత్తపుత్రుడు అని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.
ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే అన్నది నిర్మలా సీతారామన్ అన్నమాట పతాక శీర్షికలో వచ్చింది. మరి ఆ ప్రబుద్ధుడు 52 ఏళ్ళ పెద్ద ఆయన పులివెందుల ఎమ్మెల్యే ప్రస్తుతం అతను ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఎప్పుడు కూడా పేరుడి పిలవలేదు, ఇప్పుడు భయపడి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. కానీ అంతకుముందు దత్తపుత్రుడు ఆ దత్తపుత్రుడు అంటే భార్యలని పెళ్ళాలని మాట్లాడడం ఏకవచనంగా అంటే చాలా తక్కువ చేసి హీనంగా మాట్లాడిన పరిస్థితి. అతను మాట్లాడండి, మీకు అర్థం కాదు. అయినా స్వతహాగా మాట్లాడలేడు, ఎవడో ఒకడు రాసిస్తాడు. స్క్రిప్ట్ ఉంటేనే మాట్లాడతారా? స్క్రిప్ట్ రాసిస్తాడు, అది పువ్వుల్లో పెట్టుకొని సిద్ధం సభల్లో కూడా డయాస్ మీద పువ్వుల్లో పెట్టుకొని మాట్లాడతాడు. ఎవరో రాసిచ్చిన చదవటం వరకే అంతవరకు తెలుసు అతనికి ఓన్గా చదవడం రాదు, ఓన్గా రాయడం రాదు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి రాదంటారేంటి? నన్నేం చేయమంటారా? అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళని అడగాల, ఆయన చదువుకున్న ఇంటర్మీడియట్ చదువుకున్న కాలేజీ వాళ్ళని అడగాల. హ్యాబిట్స్లో పోతే మా స్టూడెంట్ కాదంటారు డిగ్రీ కాలేజీ వాళ్ళు. ఏం చేయాలా? అంటే గతంలో పేపర్లు మార్చినట్టుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అంటే చదువు ఎందుకు పంజాగుట్లో నీకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలని తెచ్చిస్తాను నేను. ఎఫ్ఐఆర్ కాపీ కూడా తెచ్చిస్తాను. అంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆ విధమైన తొండి నేను చేయలేకపోతున్నానని మదన పడుతున్నట్టుగా, సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు అన్నట్టుగా కొంతమంది. అబద్ధాలకు ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి. అంటే వ్యవస్థను మేనేజ్ చేసిన ప్రకృతి అనేది విడిచిపెడదంటారా? ధర్మం సత్యమేవ జయతే అనేది మన సిద్ధాంతం. మాణిక్యం గారు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకంలో అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకునేది మన భారతీయ తత్వం. అదేవిధంగా నేను ఒకటి మాట చెప్తా, అందరూ బాగుండాలా అందులో నేనుండాలనేది మన తత్వం, మన సిద్ధాంతం. కానీ దీనికి అన్నిటికీ విరుద్ధం, నేనే బాగుండాలా, నేనే ముఖ్యమంత్రిగా ఉండాలా, నేనే దోచుకోవాలా, నేనే ఒక చక్రవర్తిగా భారతదేశాన్ని పరిపాలించాలన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరదు. అయితే ఈ షర్మిల గారు ఏమంటున్నారంటే, మా బాబా వివేకానంద రెడ్డి గారు విషయంలో డాక్టర్ సునీత గారే మాట్లాడుతున్నారు, తనకు అన్ని విధాలు నేను అండగా ఉంటాను, నేను కూడా తన పోరాటంలో పాలిభాగస్తురాలుగా ఉంటానని చెప్పి వ్యాఖ్యానించారు. నిజంగా అండగా ఉండి తనతో పాటు సునీత గారితో పాటు ఫైట్ చేస్తుంటారా? మీ అమ్మాయి సిబిఐ ఢిల్లీకి పోయి స్టేట్మెంట్ ఇచ్చి వచ్చింది శర్మిల. ఇది రాజకీయ ప్రేరేపిత హత్య, కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్య అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది శర్మిల. మా చిన్నాన్న నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం నేను అడిగినప్పుడు వద్దనకుండా కడప ఎంపీ సీటు కోసం జరిగిన హత్య అని చెప్పి ఆ అమ్మాయి స్టేట్మెంటే ఇచ్చింది. రెండోది ఏంటంటే, సునీత గారిది జగన్మోహన్ రెడ్డిది ఒకే టయానికి ఒకే ముహూర్తానికి పెళ్ళయింది. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ఆధిపత్య పోరులో జరిగినటువంటి, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, రాష్ట్ర వ్యవహారం కాదు. నేనంటుండే పాయింట్ ఏంటంటే, రాష్ట్రం నాశనం అయిపోయింది, నీ కుటుంబ వ్యవహారాన్ని చుట్టూ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. సరే, చివరిగా చెప్పండి సార్, ఈరోజు తాజాగా షర్మిల గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అవినాష్ రెడ్డి ఎంపీగా కడప స్టీల్ ప్లాంట్ ఉంది కదా, 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా ఇప్పుడు కూడా ఆయనే గెలిచారు. ఈ 5 ఏళ్ళు కూడా పూర్తి అయిపోతే 15 ఏళ్ళు అవుతుంది. ఇంతకాలం కడప ప్రజలు గెలిపిస్తే ఆ కడప స్టీల్ ప్లాంట్ని గాలికి వదిలేశారు, టెంకాయలు కొట్టడం అని చెప్పేసి టెంకాయ పట్టుకుని స్వయంగా మీడియా వేదికగా టెంకాయ కొట్టి నిరుద్యోగితను రూపుమాపడానికి పట్టించుకోలేదు, వాళ్ళ స్వప్రయోజనం కోసమే రాజకీయం చేశారు తప్పితే కడప ప్రజల్ని నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా అతను మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ని ఎందుకు పక్కన పెట్టారు బ్రీఫ్గా చెప్పండి. బ్రీఫ్గా ఏంటంటే క్లారిటీగా చెప్తాను నేను. ఎందుకంటే కడప అంటే వాళ్ళే మా బానిసలు అనుకున్నారు వీళ్ళు, కడప ప్రజల్ని. నిన్న మాడు పగిలిపోయి జడ్జిమెంట్ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలా. బిల్ అని ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాడు, బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని. అప్పుడు తండ్రి అధికారంలో ఉండగా 10,500 ఎకరాలు ఒక స్టీల్ ప్లాంట్కి కేటాయించారు. దాని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్టు మొత్తం 14,500 ఎకరాలు శర్మిల వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే కేటాయించారు. ఏమైంది ఆ స్టీల్ ప్లాంటు? ఆ బిల్లుని కిల్ చేసింది ఎవరు? అందువల్ల ఏంటంటే వాళ్ళకి దోపిడీ తెలుసు, కానీ షర్మిల మాట్లాడడానికి నైతిక అర్హత లేదు. ఆ తర్వాత ఈ దోపిడీ బయటపడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే, రోసీ దిగిపోయిందాక నువ్వు దిగిపో, నేను ముఖ్యమంత్రి అవ్వాలని నాకు ఇబ్బందులు పెట్టిండు రోసీని. ఆయన నేను తట్టుకోలేక నాకు వద్దమ్మా అని చెప్పి రెడ్డికి రెడ్డి అని మొగోడు అని చెప్పి రాయలసీమ రెడ్డిని దింపింది. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా ఈయన పప్పులు ఉడకలా, సరే నేను రాయలసీమ ఉన్నారా అన్నాడు. అప్పుడు ఏం చేసిండంటే ఈయన సపరేట్ దుకాణం పెట్టుకున్నాడు. ఆ దుకాణం ఏమైందో అందరికి తెలుసు. దాన్ని రద్దు చేసిన వాళ్ళు ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు 14-19లో
ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని శంకుస్థాపన చేశాడు. దాన్ని కొనసాగిస్తున్న మూమెంట్లో ప్రభుత్వం మారిపోయింది. ఏం చేయాలా? రాయలసీమ వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ఉండాలని నీ అన్న అనుకుంటే అది దాన్ని కంటిన్యూ చేసి కొన్ని నిధులు కేటాయించి ప్రభుత్వం నిర్మించాలి కదా. ఆయన సీఎం అయింది కదా మొన్న. నిర్మించాలి కదా. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిండని చెప్పి దాన్ని ఎందుకు మోసం చేశావు? ప్రభుత్వ ఆధ్వర్యంలో కదా స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ది కదా. ఆ తర్వాత ఏం చేశాడు? ఇక్కడ జిందాల్ని దింపిండు. ఈ జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఏందయ్యా అంటే, ఒకనొక పెళ్లి సంబంధం మా ఊడిని మంచి పారిశ్రామికవేత్త చేయమని బొంబాయిలో రాజశేఖర రెడ్డి పరిచయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి జిందాల్కి. ఆయనే చెప్పాడు శంకుస్థాపన అప్పుడు. వచ్చే జిందాల్ స్టీల్ ప్లాంట్ పెట్టాడు. జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏమైంది? సెటిల్మెంట్ ప్లాంట్ అయింది. జిత్వానీ కేసు సెటిల్మెంట్ అంటే ఆ కేసు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ నాటకాలు ఆడారు. స్టీల్ ప్లాంట్ వస్తున్నట్టు, ఉద్యోగాల కల్పన చేస్తున్నట్టు నాటకాలు ఆడారు. ఎన్ని రోజులు మోసం చేస్తారు రాయలసీమ ప్రజల్ని? అంటే రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు మహానుభావులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అనంతపురం జిల్లా నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత దామోదరం సంజీవి గారు రాయలసీమ నుంచి ఒక దళిత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. దాని తర్వాత మీకు తీసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే చిత్తూరు జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరన్నా దోపిడీ చేశారు? నాకు పేరు చెప్పండి. అంటే రాయలసీమ నుంచి నేను ఇంతమంది ముఖ్యమంత్రులు చెప్పానుగా. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నీలం సంజీవ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రులుగా ఎలగబెట్టినారు కదా. ఈ కుటుంబాలు ఏమన్నా దోపిడీ చేసినాయా? దోపిడీ చేసింది ఎవరు? నీదొక్క కుటుంబమే. రాయలసీమలో గనులు దోశారు, రాయలసీమలో అన్ని ప్యాక్సినిజం పేరెప్పించారు, అన్నీ చేశారు కదా. అందువల్ల షర్మిల మాట్లాడే మాటలకే గురిగింజ తన కింద నలుపు ఎరగదంట. ఫస్ట్ షర్మిల చేయాల్సిన ధర్మం ఏంటంటే ఈడీ సిబిఐ కేసుల మీద ధర్నా చేయాలా షర్మిల. మా అన్న తప్పు చేసిండా లేదా అది పెట్టింది. అప్పటి యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ కేసు పెట్టింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయినటువంటి శంకర్రావు గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరం రాస్తే దాని మీద ఎంక్వైరీ చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శంకర్రావు గారు రాశారు. దాని మీద ధర్నా చేయాలా. ఎన్నేళ్ళు జడ్జిమెంట్, న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేయమని అడుగుతుంటా షర్మిలాని నేను. నువ్వు పోరాటం చేయాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీకి పో, పోరాటం చేయి. 11 ఏళ్ళు అయింది మా అన్న మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టి ఇంతవరకు న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇవ్వలేదు. మా అన్న కోర్టు వాయిదాలకు కూడా రావటం లేదు. 3041 సార్లు వాయిదాకు రావటం లేదు. కాబట్టి ఎన్ఐఏ కోర్టుకు పోవటం లేదు, ప్రజాప్రతినిధులు కోర్టుకు కూడా పోవటం లేదు. కాబట్టి నీకు దండం పెడతాం అయ్యా చీఫ్ జస్టిస్ గారు అని చెప్పి జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడుగుతుండేది. మీరు ఒక ఉద్యమాన్ని బలోపేతం చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే మేము కేసులు పెట్టింది. యూపీఏ గవర్నమెంటే, 13 పార్టీలు యూపీఏ గవర్నమెంట్ కేసులు పెట్టినాము. ఇంతవరకు మేమైతే ఉన్నామో బీజేపీ వాళ్ళు నిర్ణయం తీసుకోవటం లేదు, ఎన్డీఏ కూటమి వాళ్ళు అని చెప్పి ధర్నా చెయ్యి. లాజికల్ అడ్వైస్ బాగుంది. ఎందుకు చేయదా? జాతీయ స్థాయిలో ధర్నా చేయమనండి. ఇప్పుడు ఆ రోజున్న యూపీఏ గవర్నమెంటే కదా కేసులు నమోదు చేసింది. సో ఆ కేసుల మీద ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా భారత పార్లమెంట్లో, చెప్పి రైట్ చెప్పి ఎన్డీఏ కూటమిని ప్రశ్నించమను. అప్పుడేం జరగద్దో తెలుసద్ది. సినిమా కేల్కతా దుకాణం బంద్. అర్థమవుతుంది మాణిక్ గారు నేను చెప్పింది. ఇప్పుడు రాహుల్ గాంధీ మేము యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా సిబిఐ ఈడీఏ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించాము. ఇప్పటికి మీరు 3వ సారి వచ్చారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఎందుకు చర్య తీసుకోలేదని భారత పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ చేస్తే అప్పుడు కేల్కతా దుకాణం బంద్. అర్థమవుతుందా? ఇది మాణిక్యం గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.